హలో, హాయ్, నమస్తే. వంటిల్లు మసాలా ఛానల్‌కి వెల్కమ్ అండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా? చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 1 కప్ కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లాగా క్లాత్ యాడ్ చేసుకొని ఇట్లా ఆరబెట్టుకున్నానండి. ఫ్యాన్ ఆన్ చేసుకొని ఇట్లాగా ఆరబెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మాడనీయకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. మాడనీయకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్లో. ఫ్రై అయిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి స్పైస్ ఎక్కువగా తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలను తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వాలండి. మాడనీయకుండా ఫ్రై చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మీరు ఎక్కువగా కారాన్ని ఎక్కువ తింటారు అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే కొంచెం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ముందే యాడ్ చేస్తే చేదు వస్తుందని. నేను తర్వాత యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు కన్నా ఇంకా కొంచెం చిన్నగా తక్కువగా చింతపండును కూడా తీసుకొని అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కరివేపాకును కూడా ఆరబెట్టుకున్నాం కదండి, కరివేపాకును కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో గార్లిక్ యాడ్ చేసుకొని కల్లుప్పుని టేస్ట్ తగ్గట్టుగా కల్లుప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కరివేపాకుని మిక్సీ పట్టే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. ఇది అంతా మిక్సీ పట్టుకొని తర్వాత కరివేపాకును కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకొని అట్లాగా చేత్తో మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, లేదా మనం అన్నం తినేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కూరల్లో వేస్తే తీసి పక్కన పెడతారు కాబట్టి ఇట్లా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి వీడియోస్ చూసి నచ్చితేనే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. See you in next video. Bye bye.